హాయ్, వెల్కమ్ టు వికెటాక్స్. మనం చాలా రోజులు అవుతుంది మనం మాట్లాడుకుని. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో చాలా రోజుల నుంచి అక్కడ ఒక వెలివేత అయితే జరిగింది దళితవాడలో. పల్లప్ సురేష్ అని అతన్ని, అంటే జనసేన కార్యకర్త అతను, ఎవరో ఇంట్లో కాపుల ఇంట్లోకి ఎలక్ట్రిషియన్ వర్క్ వెళ్తే యాక్సిడెంటల్గా అతను షాక్ కొట్టి చనిపోయాడు. అతను కొంత అమౌంట్ ఇస్తానన్నారు, అదేదో పంచాయతీ నడిచింది. మొత్తానికి ఎవడో దోలగాడైతే దాన్ని కెలికి డబ్బులు ఇవ్వటం ఏంటి అది ఇదని చెప్పి కెలికి అసలు ఊరు మొత్తాన్ని వెళ్ళేసారు. ఒకతను ఇంట్లోకి వెళ్ళి చనిపోతే ఖచ్చితంగా అడుగుతారు, అది ఏ కులమైనా సరే, అది ఎస్సీలనే కాదు ఏ కులం వాళ్ళైనా సరే, అయ్యా మీ ఇంటి దగ్గరే పనిచేసి మీ పనికొచ్చి చనిపోయాడు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని వాళ్ళని అడుగుతారు. అది కామన్. అడిగినప్పుడు వాడు ఇచ్చేదాన్ని బట్టి ఓనరు 10 రూపాయలు ఇవ్వచ్చు, 100 రూపాయలు ఇవ్వచ్చు, వాడు ఉన్న ఇదిని బట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగేదాన్ని బట్టి ఇస్తాడు. అది కామన్గా జరిగేదే. మరి ఆ దోలగాడు ఎవడో దళిత వాడిని అసలు ఆ ఊళ్ళో వాళ్ళకి టీలు టిఫిన్లు పాలు గీలు ఏమీ ఇవ్వటానికి అమ్మటానికి మాట్లాడటానికి కూడా కుదరదు, పనుల్లో కూడా రావడానికి కుదరదు అని చెప్పి హుకుం జారీ చేయటం ఏంటో, దాన్ని కలెక్టర్ గారు లేకపోతే అక్కడ లోకల్ ఉన్న జనసేన లీడర్సు సామరస్యంగా కూర్చొని పరిష్కరించి సెటిల్ చేశారని చెప్పి అని అంటున్నారు. మరి ఇంకా ఈ చట్టాలు ఎందుకు, ఈ కేసు పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు అనే దాని మీద కొంతమంది దళిత నాయకులు సుప్రీంకోర్టులో దాన్ని పిటిషన్ వేసి ఈ రకంగా చేశారు అధికారులు అని చెప్పేసి ఒక రిట్ పిటిషన్ లాగా వేసి దాన్ని ఒక కేసు చేశారు. తర్వాత అదేం జరిగింది ఏంటనేది అధికార పార్టీ చెప్తే ఆ పార్టీలోనే ప్రతి ఒక్కరు, అది కోర్టులైనా పోలీసులైనా ఎవరైనా సరే, దేవుడు కూడా రాజకీయ నాయకులు చెప్పినట్టే నడుచుకుంటాడు, అది చేసేది ఏం లేదు. సరే, ఇన్ని రోజుల తర్వాత నేను ఈ విషయం మాట్లాడటానికి కారణం ఏంటంటే, మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో జనసేన కార్యకర్త చనిపోతే పెద్ద ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో అతనికి సంతాపం తెలిపి ఇంత బారు స్పీచ్ ఇచ్చి 50 లక్షల రూపాయలు పార్టీ తరపున మన జనసేన కార్యకర్త కాబట్టి ఆ కుటుంబానికి ఎంతో కొంత మనం తోడుగా ఉండాలి, ఎంతో కొంత ఆదుకోవాలని చెప్పి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. అది పార్టీ డబ్బులా లేకపోతే మరి ఎక్కడ డబ్బులు అనేది ఆయనకే తెలియాలి. అదే రకంగా మరి ఇదే అతని సొంత నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం, ఫస్ట్ టైం గెలిచిన పిఠాపురంలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఒక కార్మికుడు, ఇతను మొన్న మన పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు కూలివాడు అంటే నాకు అసలు ఏదో లాగా ఉంటుంది, కూలివాడు అనకూడదు, శ్రామికులు అనాలి, గడిది బొచ్చు అనాలి అని చెప్పి, సరే మాటలు తేడా వస్తున్నాయి, తప్పు, కూలివాడు అనకూడదు అది అని చెప్పి ఏదో పెద్ద లాంతరపకడి ఫిలాసఫీలు చెప్పాడు ఆయన. కానీ వాటిని పాటిస్తాడంటే పాటించడం. మరి నీ సొంత నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి నియోజకవర్గంలో ఒక దళితుడు నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడి ఇంటిలోనే పనికి వెళ్ళి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. అందులో అతను చచ్చిపోయిన అతను నీ పార్టీ కార్యకర్త అని మీ వాళ్ళే చెప్తున్నారు. అంటే నీ పార్టీ కార్యకర్తలు చచ్చిపోవాలంటే వాళ్ళకి ఉగ్రవాదులు చంపాలి, లేకపోతే ఏదన్నా బాంబ్ బ్లాస్టులు జరిగి చచ్చిపోవాలి, ఇంకేమైనా వచ్చి చచ్చిపోతేనే, లేదా కులాన్ని బట్టి మీరు పార్టీ అండగా ఉంటారా వాళ్ళ కుటుంబానికి? సురేష్కి ఎందుకని కనీసం 10 లక్షలు ఒక 20 లక్షల సహాయం చేయొచ్చు కదా. అసలు ఆ ఉగ్రవాది దాడిలో చనిపోయిన అతను మీ పార్టీకి ఎంత పని చేసి ఉంటాడో, ఈ పిఠాపురంలో నీ గెలుపు కోసం కూడా వాళ్ళ ఇంట్లో ఓట్లన్నీ కూడా నీకు వేసే ఉంటాడుగా. నీ కార్యకర్త అయినప్పుడు వాడి ఫ్రెండ్స్ వాడి చుట్టాలను కూడా నీకే ఓట్లు వేయించి ఉంటాడు కదా. మరి వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? సరే, అది వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఏదో ఋషిలాగా, మునిలాగా, వేమనలాగా, జీసస్ లాగా, అల్లాలాగా, రాముడిలాగా, ఎంతమంది గొప్ప వ్యక్తులు, చెగోవెరా, అంబేద్కర్, పెరియార్, పూలే, వీళ్ళందరినీ మిక్సీలు వేసి రుబ్బి బాగా 4-5 సార్లు మిక్సీలు వేసి రుబ్బి తీస్తే అసలు పవన్ కళ్యాణ్ అన్నట్లు మాట్లాడతాడు కదా. మరి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఒక దళితవాడని వెలివేస్తే ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? నిన్నగాక మొన్న సింహాచలంలో గోడ కూలిపోయి చనిపోతే వాళ్ళకు కూడా సంతాపం తెలిపాడు. సొంత నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే దాని మీద కనీసం మాట్లాడక పోగా మళ్ళీ నీతి మాటలు, ఇంకొక పార్టీని విమర్శించటం, ఇంకో పార్టీని ఇది చేయటం. అంటే ఇక్కడ జనసేన నాయకుడికి, అదే పార్టీ నాయకుడికి కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ దళితులన్నా దళితేతర ఉపకులాలన్నా కానీ ఎంత చిన్న చూపు ఉంది, వాళ్ళకి పార్టీలు ఎంత గుర్తింపు ఉందనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు
మాల కార్పొరేషన్ చైర్మన్గా విజయ్ కుమార్ గారికి ఆయనకి ఆ పదవి ఇచ్చేటప్పుడు అసలు అర్హుడు, అసలు అది ఇది వీరుడు సూర్యుడు అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాడు, మరి ఏది కనీసం అతను కూడా వెళ్ళి మాట్లాడనివ్వలేదు అతను కూడా. ఆ అధిష్టానం చెప్పకపోతే ఎవరు కదలరు. ఎందుకంటే వీళ్ళందరూ ఆ పార్టీలోకి అరువెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే. రిజర్వేషన్ అనే ఒక ఇది ఉంది కాబట్టి ఈ రాజకీయ పార్టీల్లో ఎస్సీలకి ఎస్టీలకి సీట్లు ఇస్తున్నారు. లేకపోతే అడవుల్లో పందులు గాయటానికి కూడా వాళ్ళ సామాజిక వర్గాలు చెందినటువంటి వాళ్ళనే పెట్టుకుంటారు. కాదంటారా? పవన్ కళ్యాణ్ గారు, మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం కాదు, మీరు సీఎం అని అసలు మీరు జస్ట్ ఏదో గాల్లో గెలిచేసారు. కానీ మీరు చెప్పే మాటలకి మీరు చేసే చేతలకి ఇప్పుడు సంబంధమే లేదు. గత 5 సంవత్సరాలలో వైసీపీ పార్టీలో దళితుల మీద జరిగిన దాడులు కానీ, దళితులను చంపితే కానీ శవ రాజకీయాలు చేసి అమ్ముకు తింద మాత్రం ఈ టీడీపీ జనసేన వాళ్ళే. కానీ ఈ రోజున ఇదే కూటమి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతుంటే నోట్లో ఇంత బెల్లం ముద్దలు పెట్టుకొని చప్పరిస్తా కూర్చున్నారు, మాట్లాడట్లేదు. ఎందుకని అంటారు? వైసీపీ హయాంలో మాత్రమే జరిగే దాడులు మాత్రమే, అంటే వాళ్ళు హయాంలో చచ్చిపోయిన వాళ్ళే దళితుల, వాళ్ళ హయాంలో దెబ్బలు తిన్న వాళ్ళు దళితుల, వాళ్ళ హయాంలో అవమానించబడిన వాళ్ళే దళితుల. మీ పరిపాలనలో ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలనలో ఇన్ని జరిగినాయి కదా, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, ఈ వెలివేతలు జరిగినాయి, క్రిస్టియన్స్ మీద దాడులు పెరిగినాయి. వీటన్నిటి విషయాల్లో అంటే క్రిస్టియన్స్ అంటే దళితులనే కాదు, అన్ని కులాల్లో చచ్చారు, బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు. ఎస్సీల దరిద్రం అది. అటు రాముడేమో రానివాడు, ఇటు యేసుప్రభు దగ్గరికి వెళ్తేనేమో మీరే ఇది చేస్తారు. ఏదైనా ఒకటే, రాయి మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఎస్సీని కొడటానికి, అది కులపరంగా మతపరంగా అయినా సరే. మరి మీకెందుకు ఇక్కడ దళితులు కనిపించట్లా? శవరాజకీయాలు చేయడానికి ఇప్పుడు కుదరదనా, అధికారంలో ఉన్నారనా, లేదంటే చేత కావట్లేదా మీకు పరిపాలన చేయటం? త్రివిక్రమ్ గారి దగ్గర రోజుకు 2-3 పేజీలో స్క్రిప్ట్ రాసుకొని అయ్యానే చదవండి పోనీ. చెవుల్లో తేనె పోసుకున్నట్లన్నా సమ్మగా ఉంటుంది జనాలకి. ఏం చేస్తున్నాడు ఈయన, ఏం చేయబోతున్నాడు, ఆ మాటలు చెప్పిన గడపని కాలం చేతలు ఎలాగో లేవు. అంటే దళితుల్ని మీరు చేసినంత ఎర్రోళ్ళని పిచ్చోళ్ళని జగన్మోహన్ రెడ్డి అయితే చేయలే ఖచ్చితంగా. మీరు 100% ఎస్సీలని విచ్ఛేదనలు చేసి పక్కన పెట్టారన్నమాట. ఇప్పటివరకు పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వలేదు, అయినా మూసుకొని ఉన్నారు. ఇప్పటివరకు కనీసం అదే ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదో వదిలేరు. కానీ అసలు టీడీపీ హయాంలో కార్పొరేషన్ లోన్లు అంటే ఎవడికి వస్తాయి, ఎవడికి రావు, ఎంతమందికి వస్తాయి ఊరికి అనేది ఈజీగా తెలిసిపోద్ది. అది అర్థం చేసుకోవచ్చు ఈజీగా. పార్టీకి అనుకూలంగా ఉన్నవాడు అయితే అడిగి లోన్ వస్తుంది, లేదంటే అవతల దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కానీ, వాడు ఎంత నిజాయితీపరుడైనా సరే, వాడు నెల తిరిగి బ్యాంకుకు లోన్ తిరిగి కడతాడైనా కానీ రావు. మీరు ఇవి చేయరు. ఏదైనా కానీ ఫ్రెండ్స్, మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఎమోషన్స్ని అయితే వాడుకొని అధికారంలోకి వచ్చాడు. ఈ అధికారాన్ని ఎంజాయ్ చేయడం చేత కావట్లేదు, ఈ అధికారాన్ని ఎలా ఉపయోగించాలో చేత కావట్లేదు. భవిష్యత్తులో మనం ఏం చేయాలి, వీళ్ళకి సామాన్యులకి ఏం చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి. ఈయన చాలా తెలివిగా అడవులు లేకపోతే ఈ రోడ్లు అంటే గ్రామీణ అభివృద్ధి ఇవి తీసుకున్నాడు. చాలా తెలివి ఈ మంత్రి శాఖలు తీసుకున్నాడు. వీటి వల్ల ఎవడికి ఉపయోగం ఉండదు. రోడ్డు వేసినా వేయకపోయినా, మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎక్కడో దూరంగా ఉన్నది తెచ్చుకుంటారు, వచ్చినప్పుడే పట్టుకుంటారు మంచినీళ్ళు. రోడ్లు లేకపోయినా తిరుగుతున్నారు. ఇప్పుడు ఏం రోడ్లైనా వేస్తారండి, రాష్ట్రం మొత్తం వేయలేదు కదా, అలాగే తిరుగుతారు. పోతే వాళ్ళ బళ్ళు నాశనం అవుతాయి. స్కూల్స్ అంటే వేరే డిపార్ట్మెంట్ అయినా సరే, దానికి కూడా పంచాయతీ రాజ్లో కూడా, పంచాయతీ శాఖలో కూడా కొన్ని స్కూల్స్ ఉంటాయి, వాటికి ఏమీ ఉండవు, పిల్లల జీవితాలు నాశనం. ఈ అడవులు అంటారు, ఆ అడవుల్లో తిరుగుతా, పాపం ఆయన స్వామీజీ కదా, ఆ అడవుల్లో తిరుగుతా, ఆ చెట్లతో మాట్లాడుకుంటా, జంతువులతో మాట్లాడుకుంటా, వీటికైతే బాగా పనికొస్తాయని చెప్పేసి ఆయన ఆలోచన తగ్గ శాఖ అయితే తీసుకున్నాడు, పర్యావరణ శాఖ. అది అడవులు, ఆ అడవుల్ని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా సెట్ అవుద్ది. ఆయన అడవుల్లో తిరిగే మనిషి, అడవుల్లో ఉండే మనిషి, అడవి మనిషి అయినా జనాల్లో ఉండి పేదవాడికి, ఈ సామాన్యులకి, లేకపోతే దళితుల్లో ఉన్న పేదవారికి కానీ ఏదైనా అవసరమైతే మాట్లాడ్డాయన. తమిళనాడులో జాలర్లకి శ్రీలంకలో పట్టుకొని కొడితే మాట్లాడతాడు, మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నాడు, ప్రతి విషయం మాట్లాడుతున్నాడు. కానీ ఆయన నియోజకవర్గంలో జరిగే విషయాలు మాత్రం కనీసం మాట్లాడట్లేదు. ఎందుకని అర్థం కావట్లేదు. చూద్దాం, రేపు పిఠాపురం ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో ఏం జరిగిద్ది ఏంటనేది
రిజల్ట్ అప్పుడే తెలిసిపోద్ది. లేదా చంద్రబాబు గారికి ఉన్న జబ్బు ఒకటి ఉంది, ఆయన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని వెంటనే పెట్టడు, సాగదీస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు మరి ఈసారి ఆయన పెడతాడా, వెంటనే నెక్స్ట్ ఇయరే కదా ఎలక్షన్స్, పెడతాడా లేకపోతే సాగదీస్తాడా అనేది చూద్దాం. పిఠాపురంలో జరిగిన విషయంలో మాత్రం, మల్లం గ్రామంలో జరిగిన విషయం మాత్రం ఇంకా అక్కడ క్లారిటీ లేదు. ఇంకా వాళ్ళని వెలివేశారు, వాళ్ళని ఊళ్ళోకి రానివ్వట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అబద్ధం తెలియదు. మేమైతే వెళ్ళే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. పిఠాపురం వెళ్ళి మల్లం గ్రామంలో దళితవాడకు వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎన్ని రోజులు వాళ్ళని వెలివేశారు, ఏం జరుగుతుందని ఇప్పుడు మేమైతే వెళ్ళే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. వెళ్ళి పూర్తిగా అయితే అక్కడున్న వాళ్ళతో ఏం జరిగిందని ఇంకా క్లియర్గా మాట్లాడుతుంది ఇన్ని రోజుల నుంచి కూడా. దీనికి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మూల్యం అయితే చెల్లించుకుంటారు పిఠాపురం గ్రామంలో. ఓకేనా, బాయ్.